న్యూస్ వరల్డ్ వైడ్ యాప్స్ మానియా కొనసాగుతోంది. మూవీస్, బుక్స్, గేమ్స్ ఇలా రకరకాల యాప్స్ ను మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఈ యాప్స్ క్రేజ్ డేటింగ్ వరకు పాకింది. ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదులు లైఫ్ పార్ట్నర్ ను ఎంచుకునేందుకు, వారితో డేటింగ్ చేసేందుకు కొత్త రకం యాప్స్ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. మార్కెట్ లో ఈ డేటింగ్ యాప్లే హాట్ టాపిక్ గా మారాయి. ఆ యాప్ల కథ కమమిషు మీరు చూడండి. పెళ్లంటే రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలు కలవాలంటారు పెద్దలు. అయితే ఇప్పుడు వాటి అర్థాలనే మార్చేస్తుంది టెక్నాలజీ. ఫారెన్ కల్చర్ కు క్రేజ్ పెరిగి ఆ మోజులో యూత్ కూడా వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రేజ్ టెక్నాలజీతో యువతకు మరింత దగ్గరవుతోంది. పిల్లలకు పెళ్లి చేసేందుకు ఎక్కువ మంది తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ వెబ్సైట్లను సంప్రదించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. యూత్ వారి అభిరుచులకు తగ్గట్లు లైఫ్ పార్ట్నర్స్ ను సెలెక్ట్ చేసుకునే వీలు కల్పిస్తూ డేటింగ్ యాప్స్ ఇండియన్ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. హూ, దేశీ క్రష్ లాంటి డేటింగ్ యాప్స్ అందిస్తున్న వెబ్సైట్ లో పెళ్లి కాని ప్రసాదులను ఆకర్షిస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా తమ లైఫ్ పార్ట్నర్ ను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఆండ్రాయిడ్ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ఈ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విదేశాల్లో డేటింగ్ యాప్స్ మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ యాప్స్ ఇండియాలో పాపులర్ అవుతున్నాయి. గత జూలై వరకు హూ డేటింగ్ సైట్ లో 12,000 మంది యూజర్స్ లాగిన్ అయ్యారు. దేశీ క్రష్ సైట్ లో 60,000 మంది యూజర్స్ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ యాప్స్ లో యూజర్ ఎంటర్ అయ్యేందుకు తన ఫోటోతో పాటు పూర్తి వివరాలు తెలపాలి. డేటింగ్ యాప్స్ కు ఫేస్బుక్ తో ఎటువంటి సంబంధం ఉండదు. యాప్ సైట్ లో ఉంచిన డీటెయిల్స్ నచ్చకపోతే యువతీ యువకులు చాటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది నచ్చకపోతే వారిని తిరస్కరించవచ్చు. దీంతో ఇంటర్నేషనల్ డేటింగ్ యాప్స్ కోసం నెటిజన్స్ క్యూ కడుతున్నారు. యుఎస్ లో టిండర్ సైట్ లో ఎక్కువ మంది నెటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డేటింగ్ యాప్స్ ద్వారా రోజుకు 12 మిలియన్లు కొత్త జంటలు ఒకటవుతున్నాయి. గత ఏడాది ఇండియాలోకి ఎంటర్ అయిన ఈ యాప్స్ నెటిజన్లకు కొత్త మార్కెట్ ను సృష్టించింది. అయితే ఇండియాలో 1% నెటిజన్లు మాత్రమే లాగిన్ అవుతున్నట్లు టిండర్ వాయిస్ సైట్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం డేటింగ్ యాప్స్ ద్వారా యువత ఎక్కువగా తమ రిలేషన్షిప్ ను కొనసాగిస్తున్నారని హూ ప్రతినిధులు అంటున్నారు. 25 నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య గల యూత్ ఎక్కువగా ఈ యాప్స్ ను ఇష్టపడుతున్నారని, వారి జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారని అంటున్నారు. దేశంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వాడుతుండటంతో డేటింగ్ యాప్స్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా స్త్రీ పురుషుల నిష్పత్తి ప్రకారం 45 మంది మహిళలకు 55 పురుషులు డేటింగ్ యాప్స్ లో లాగిన్ అయ్యారు. టిండర్, దేశీ క్రష్ 3:7, హూలో 4:6 రేషియో ఉంది. అయితే సైట్ లో ఎక్కువ మంది పురుషులు ఫేక్ ప్రొఫైల్స్ అప్లోడ్ చేస్తున్నారని మహిళలు వాపోతున్నారు.